ఎవరెవరైతే మోసపోయారు వాళ్ళ పేర్లతో నేను వాళ్ళు ప్రూఫ్ ఉన్నాకనే నేను మాట్లాడతాను. మీరు మా ప్రోగ్రామ్ వచ్చిరు మేము చెప్పింది మీరు అట్లా చెప్పొద్దు సార్. ఇట్లా చెప్పొద్దు అంటే మీకు పిలిచినప్పుడు నేను ఫస్ట్ అయితే ఈమె ఇట్లానే మాట్లాడుతుంటది. ఈమె మాటలు ఎంత బేసిక్ గా వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిందే మనం వినాలి కానీ మనం చెప్పిందే వాళ్ళు మాట్లాడు. నేను చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో కేపీ గారు ఫైట్ లేపిరంటే ఈ సెటిల్మెంట్ ఖచ్చితంగా కాబోతుంది. సో ఈ కొడుకు ఓల్డ్ కొడుకు అనేది నన్ను అయ్యా నా పైసలన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఎక్కడ పైసలు తెలియదా నీకు? అరే గుడ్ సార్ 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 రెండు గాజులు కాదు అన్ని అమ్ముకొని రోడ్డు మీద ఉన్నాడు. పరేషన్ ఫ్యామిలీలో వచ్చిన కొత్త వీడియో మాత్రం మామూలుగా లేదు భయ్యా. మన పరేషన్ బాయ్స్ టీమ్ సభ్యుల్ని తీసుకొని ఇమ్రాన్ అన్న బతుకు జట్కా బండి రేంజ్ లో ఒక పేరడీ స్కిట్ చేశాడు. వీడియో మాత్రం మొత్తం నవ్వులే నవ్వులు. ఈ స్కిట్ లో జిగురు పర్ఫార్మెన్స్ ఇచ్చింది భయ్యా. ఇమ్రాన్ అన్నే పరేషన్ అయిపోయాడు. మోసపోయిన మొగుడి క్యారెక్టర్ లో మన గంగుబాయ్ పర్ఫార్మెన్స్ ఇరగొట్టేశాడు. ఇక కట్టప్ప, నరేష్, విజయన్నలు వారి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో వీడియోని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లారు. మొదట్లో శ్యామన్న మాట్లాడుతుంటే ఇమ్రాన్ అన్న ఆపడం, కేపీ అన్న పాయింట్ లూజ్ గా ఉందని పైకి లేపుకోవడం సన్నివేశాలు మాత్రం నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఫుల్ గా నవ్వుకున్నాను. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయలేక ఇమ్రాన్ అన్న ఇష్టంతో పడిన కష్టాన్ని చూసిన ఆడియన్స్ కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉండడంలో సందేహం లేదు. ఆఖర్లో ఇమ్రాన్ అన్న ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ఫర్ ఫన్ కోసం చేసిన వీడియో అని చెబుతూ దీని సీక్వెల్ కావాలంటే కామెంట్ చేయమన్నాడు. మీరు త్వరగా వెళ్లి ఫుల్ వీడియో పరేషన్ ఫ్యామిలీలో చూసి ఒక మంచి కామెంట్ అయితే చేసేయండి. ఎవరికి ఉద్దేశించి అది అట్లాంటి కాదు, ఇది ఓన్లీ ఫర్ ఫన్ అన్నమాట. సో